ప్రపంచంలో అందమైన వారిని మీరు ఎంచుకోవద్దు. మీ ప్రపంచాన్ని అందంగా మార్చే వారిని ఎంచుకోండి. జీవితం ఒక యుద్ధ భూమి. పోరాడితే గెలిచే అవకాశం ఉంటుంది. ఊరికే నిల్చుంటే ఓటమి తప్పదు. నీ గమ్యాన్ని నిర్ణయించేది నీ చేతలే కానీ నీ అరచేతి గీతలు కాదు. ఓడిపోవడం అంటే కోల్పోవడం కాదు, నీకు తెలియని కొత్త దారిని వెతుక్కోవడం. ఓడిపోయానని బాధపడకు, మళ్ళీ ప్రయత్నించు, తప్పక విజయం నీదే. భారం అనుకునే చోట భావాలు పెంచుకోకు, దూరంగా నెట్టేసే చోట దగ్గర అవ్వాలని ప్రయత్నించకు. ఎవరైనా నిన్ను వద్దు అనుకుంటే బాధపడకు. కొంతమంది ఖరీదైనవి వదిలేసి చౌకబారు వాటి వెనుక పరుగులు తీస్తారు. డబ్బులు వృధా చేస్తే తిరిగి వస్తుందేమో కానీ సమయాన్ని వృధా చేస్తే మాత్రం తిరిగి రాదు. బంధాలు శాశ్వతంగా తెగిపోకుండా ఉండాలి అంటే ఎదుటివారు తప్పు చేస్తే క్షమించాలి, మనం తప్పు చేస్తే క్షమించమని అడగాలి. లోపాలు లేని మనిషి, లోటు లేని జీవితం ఎవరికీ ఉండదు. సాధ్యమైతే మార్చుకోవాలి, లేకపోతే అలవాటు చేసుకోవాలి. అంతేకాని మనసుని గాయం చేసుకోకూడదు. ప్రయత్నిస్తే మంచి జీవితం కష్టమేమీ కాదు. జీవితం విసుగు పుట్టడానికి 1000 కారణాలు ఉన్నప్పటికీ జీవిస్తున్నందుకు ఒకే ఒక కారణం, రేపటి రోజు ఇలా ఉండదు అని ఒకే ఒక నమ్మకం. ఉలిదెబ్బలు తిన్నంత మాత్రాన రాయి జీవితం ముగిసిపోదు. అందమైన గొప్ప శిల్పంగా మారుతుంది. అలాగే మన జీవితం కూడా కష్టం వచ్చినంత మాత్రాన ముగిసిపోదు, ఇంకా ఉజ్వలంగా మారుతుంది. ఈ సొసైటీ మనల్ని ఎంత సులభంగా పొగుడుతుందో అంత సులభంగా నిందిస్తుంది. కాబట్టి మనం నింద పొగడ్తలను పట్టించుకోకుండా శాంతంగా జీవించాలి. నీవు ఎంత గొప్పవాడవైనా ప్రతి చోట నీ అవసరం ఉండదు. అనవసరమైన చోట తలదూర్చకపోవడమే వివేకవంతుని లక్షణం. మనసులో కత్తులు దాచుకొని మాటల్లో పువ్వులు రాల్చే మనుషులు ఉంటారు, జాగ్రత్త. ఒక రిలేషన్ కావాలి అంటే రుణం ఉండాలి. ఒక రిలేషన్ నిలుపుకోవాలి అంటే గుణం ఉండాలి. అవగాహన లేని విమర్శ, సంపాదన లేని ఖర్చు, ఆలోచన లేని స్పందన, ప్రయత్నం లేని ఓటమి, వీటి వల్ల లైఫ్లో అతి ముఖ్యమైన వాటిని కోల్పోవాల్సి వస్తుంది. సంవత్సరాల తరబడి నీళ్ళల్లో ఉన్న రాయి మెత్తబడదు. అలాగే ఎన్ని కష్టాలు చుట్టుముట్టినా ధీరుడు ఆత్మవిశ్వాసం కోల్పోడు. మితిమీరిన విశ్రాంతి అన్ని విధాల అనర్థం. పనిని ఇష్టపడడం మొదలు పెడితే విజయం దానంతట అదే వస్తుంది. ఉన్నవాడికి కష్టం వస్తే ఊరందరూ చుట్టాలే, లేనివాడికి కష్టం వస్తే కనీసం అయినవాడు కూడా పలకరించడు. మనం మాటలను, నీళ్లను పారబోయడం తేలిక, వెనక్కి తీసుకోవడం అసాధ్యం. చదువుకొని నేర్చుకున్న ప్రతి అక్షరం, కష్టపడి నేర్చుకున్న పని లైఫ్లో ఎప్పటికైనా నిన్ను ఉన్నత స్థాయికి చేర్చుతాయి. చెయ్యగలిగిన సత్తా మనలో ఉన్నా చెయ్యలేనేమోనన్న భయం మనల్ని వెంటాడుతూ ఉంటుంది. భయం శక్తివంతమైనదే కానీ నమ్మకం అంతకన్నా శక్తివంతమైనది. నమ్మకంతో ముందుకు వెళ్ళు, విజయం ఎప్పుడు నీతోనే ఉంటుంది. అందానికి విలువ ఇచ్చేవారికి ఏ గాయాన్ని చూపించలేం. అనుమానించే వారితో ఏ గతాన్ని పంచుకోలేం. ఆలోచన అనేది ఆపితే ఆగేది కాదు. ఆరాధన అనేది ఒకరు చెబితే చేసేది కాదు. నీకు నువ్వు దొరికేది అందరిలో ఉన్నప్పుడు కాదు, అద్దం ముందు ఉన్నప్పుడు. బయట ఉన్న నాటకానికి నీలో ఉన్న నిజానికి ఉన్న తేడా తెలిసేది అక్కడే. ఎదగాలంటే ఒదిగి ఉండడం నేర్చుకోవాలి. గెలవాలంటే ఓటమిని ఒప్పుకోవడం నేర్చుకోవాలి. సర్దుబాటు లేనిదే జీవితంలో ఏది సంపూర్ణం కాదు. మనుషులు ఎప్పుడు విడిపోయి బ్రతకాలనుకుంటారు. అందుకే వారి జీవితం ఎప్పుడు వాడిపోయిన పువ్వులాగే ఉంటుంది.
కానీ అక్షరాలు ఎప్పుడూ కలిసి ప్రయాణిస్తుంటాయి. అందుకే వాటి జీవితం పుస్తకాల రూపంలోనూ పాఠాల రూపంలోనూ ఎప్పుడూ వెలుగుతూనే ఉంటాయి. ఈ ప్రపంచంలో మనం కొనుక్కోలేనిది ఏదైనా ఉంది అంటే అది గౌరవమే. దానిని సంపాదించుకోవాలే తప్ప పేరుతోనో డబ్బుతోనో పరపతితోనో కొనుక్కోలేము. ఏదైనా కొత్తగా చేసేందుకు ప్రయత్నించడంలో సిగ్గు భయం అసలే వద్దు. ఎందుకంటే మీరు జీవితంలో పరిమితులు పెట్టుకొని జీవిస్తే ఏదో ఒకరోజు మీ జీవితం మీకే బోరింగ్గా అనిపిస్తుంది. మిమ్మల్ని కాదనుకొని వదిలి వెళ్ళిన బంధాన్ని కదిపే ప్రయత్నం చెయ్యకండి. ఎందుకంటే ముగిసిన బంధం ఎండిన మోడు తిరిగి మరలా చిగురించవు. నీ నుంచి దూరం అవ్వాలనుకునేవారు మొదట నీతో నిర్లక్ష్యంగా ఉంటారు, తర్వాత చిరాకుతో సమాధానం ఇస్తారు. అదే మీకు సరైన గుర్తు. చెడ్డవారి గురించి ఆలోచించడం, చెత్తబుట్టలో చెత్తను ఏరుకోవడం రెండూ ఒక్కటే. బలవంతంగా ఒకరి బలాన్ని లేదా బలహీనతను బందీ చేయలేము. కట్టడించినంత మాత్రాన పులి పిల్లి అయిపోదు. సింహాసనం మీద కూర్చోబెట్టినంత మాత్రాన మంత్రి రాజు అయిపోడు. కొన్ని పనులు ఏదో సాధించడానికి చెయ్యాల్సిన పని లేదు. మన ఆత్మవిశ్వాసం పెంచుకోవడం కోసం చెయ్యాలి. మన ఆత్మ కోరుకునే సంతోషం కోసం చెయ్యాలి. తుమ్మ చెట్టు ఎంత ఎత్తుకు ఎదిగినా తులసి మొక్కనే పూజిస్తాం. అలాగే చెడ్డవాడు ఎంత గొప్పవాడైనా గొప్ప మనసున్న మంచివాడినే గౌరవిస్తాం. ప్రయాణాల్లో ప్రత్యేకమైనది మనసు చేసే ప్రయాణం. ఎందుకంటే ఆ ప్రయాణానికి తీరిక ఉండదు, తీరము ఉండదు. కదిలే మేఘాలను కట్టి బంధించాలి అనుకోవడం ఎంత అవివేకమో, మనల్ని కాదనుకొని వెళ్ళిన బంధాలను పట్టుకొని వేలాడడం కూడా అంతే అవివేకం. తెగేదాకా లాగి ఆ తర్వాత ఆ బంధాన్ని అతికించినా అది అతుకుల బతికే అవుతుంది, కానీ ఆదర్శవంతమైన జీవితం అవ్వదు. ఒక్కొక్కసారి ఆలోచనలు చేసే మూకుమ్మడి దాడి చుట్టూ ఉన్న ప్రపంచాన్ని సైతం శూన్యం చేస్తుంది. మనకి చప్పట్లు కొట్టేవాళ్ళు ఉంటే గర్వం పెరుగుతుంది, విమర్శించే వాళ్ళు ఉంటే కసి పెరుగుతుంది. ఆ ఇద్దరి తత్వాలు మనలో ఉంటే సృజనాత్మకత పెరుగుతుంది. యుద్ధం వస్తే కానీ అంగబలం బయటపడదు. ఆత్మాభిమానం భంగపడితే కానీ బుద్ధిబలం బయటపడదు. ఒత్తిడిని తట్టుకోలేని వారు బొగ్గులా మిగిలిపోతారు. తట్టుకొని నిలబడిన వారు వజ్రంలా వెలిగిపోతారు. పొగడడం, నటించడం అవే నేడు ఒక మనిషి క్యారెక్టర్ని డిసైడ్ చేస్తున్నాయి. మనుషుల్లో చెడును వెతకడం సాధారణ మనుషుల వ్యక్తిత్వం. చెడులో కూడా మంచిని వెతకడం గొప్ప మనుషుల వ్యక్తిత్వం. ఎవరి బుద్ధి ఏ విధంగా ఉంటుందో వాళ్ళ అభివృద్ధి కూడా ఆ విధంగానే ఉంటుంది. నారు పోయకుండా నీరు పెట్టకుండా పెరిగేవి రెండే రెండు. ఒకటి పొలంలో కలుపు, రెండోది మనిషిలో అహం. ఒక దాని వల్ల పొలం నాశనం అయితే రెండో దాని వల్ల మనిషి నాశనం అవుతాడు. అనుభవం అనేది ఎదిగిన వయసును బట్టో నడిచిన జుట్టును బట్టో రాదు. గుండెకు తగిలిన గాయాన్ని బట్టి, మనసుకు తాకిన బాధను బట్టి మనిషికి అనుభవం అనేది వస్తుంది. వెనుతిరిగి చూడకు. నిన్ను కాదనుకున్న కాలం కోసం, నిన్ను వద్దనుకున్న మనుషుల కోసం. పొగిడే ప్రతి ఒక్కరూ మిత్రులు కారు, విమర్శించే వారందరూ శత్రువులు కారు. పొగడ్తల వెనుక అసూయ, ద్వేషం కూడా ఉండవచ్చు. విమర్శ వెనుక ప్రేమ, ఆప్యాయతలు కూడా ఉండవచ్చు. సరే ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చితే ఇలాంటి మంచి వీడియోల కోసం మా ఛానల్ని లైక్ చేసి మీ ఫ్రెండ్స్, రిలేటివ్స్కు షేర్ చేసి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ ఫ్రెండ్స్.